పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు, ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు తొలగిస్తున్నారు. లోక్సభలో హోరెత్తిన విపక్షాల ఆందోళనలు. పార్లమెంట్ సమావేశాలకు విపక్షాలు అడ్డుపడొద్దు, అభివృద్ధి కోసం చర్చిద్దాం, డ్రామాలు చేసేందుకు రావద్దన్న ప్రధాని. సమావేశాల్లో ఎవరు డ్రామాలు చేస్తున్నారు, ప్రశ్నిస్తే డ్రామా ఎందుకు అవుతుంది, విపక్షాల గొంతు నొక్కుతున్నారన్న ప్రియాంక. ఏపీ మండలి చైర్మన్ ముందుకు 6 ఎమ్మెల్సీలు, తమ రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి. గతంలోనే వైసీపీకి 6 రాజీనామా. ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ, రామచంద్రాపురంలో పాల్గొన్న వాసం శెట్టి. కూటమి సర్కార్ హామీలు అమలు చేస్తోందన్న మంత్రి. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సందడి, 2వ విడత కోసం జోరుగా నామినేషన్లు, భారీ ర్యాలీలు నిర్వహిస్తున్న అభ్యర్థులు. ఏపీ అక్రమ మద్యం కేసుపై సుప్రీంకోర్టులో విచారణ, కౌంటర్ దాఖలుకు సమయం కోరిన ప్రభుత్వం. చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి మధ్యంతర బెయిల్ పొడిగింపు. మేడారం ఆలయ పనులపై ఇవాళ సీఎం సమీక్ష, జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో మీటింగ్, అధికారులకు కీలక సూచనలు చేసే ఛాన్స్. మేడారం జాతరలో ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు ఏర్పాట్లు, తాత్కాలిక రోడ్ల నిర్మాణంపై దృష్టి, వాహనాల పార్కింగ్ పై అధికారుల ఫోకస్. విశాఖలో స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం, కైలాసగిరిపై అందుబాటులోకి వంతెన, ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్. రంగారెడ్డి జిల్లాలో టౌన్ ప్లానింగ్ అధికారుల కొరడా, హైదర్గూడలో అక్రమ నిర్మాణాల కూల్చివేత, స్థానికులు ఫిర్యాదు చేయడంతో చర్యలు. కామారెడ్డిలో మున్సిపల్ అధికారుల కొరడా, అక్రమ కట్టడాల కూల్చివేత, ఇసుక కుప్పల కోసం వేసిన షెడ్లు తొలగింపు. ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం, విజయనగరం జిల్లాలో మహిళ మృతి, రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేశాం, 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తాం, రైతులు అధైర్యపడొద్దన్న మంత్రి నాదెండ్ల. సర్పంచ్ ఎన్నికల్లో కొత్త పోకడలు, ప్రతి ఏడాది 5 హామీలు అమలు చేస్తా, 22 హామీలతో బాండ్ రిలీజ్ చేసిన సర్పంచ్ అభ్యర్థి. హైదరాబాద్ లో పెరిగిన బంగారం వెండి ధరలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,32,410, కిలో వెండి 1,78,300. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.